పాక్ జట్టు గ్రూప్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు అలాగే ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ మాజీ క్రికెటర్లు పలువురు జట్టు ఆట తీరును ఏకిపారేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం అక్రమ్ కెప్టెన్ రిజ్వాన్ సేనపై చెలరేగి విమర్శలు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ కథ కంచికి చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ తోనే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమి పాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి వెళ్లిపోయింది. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన రిజ్వాన్ టీం తర్వాత మ్యాచ్ లో భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పాక్ జట్టు గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి ముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆ దేశ అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. యావత్ పాకిస్తాన్ తమ క్రికెట్ జట్టు ప్రదర్శనపై మండిపడుతుంది. పాక్ మాజీ క్రికెటర్లు పలువురు తమ జట్టు ఆట తీరును ఏకిపారేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ రిజ్వాన్ సేనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ తో మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు సరైన డైట్ కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డైట్ పాటించకపోవడంతో ఆటగాళ్లు ఫిట్ గా లేరని, భారత్ తో జరిగిన మ్యాచ్ లో డ్రింక్స్ సమయంలో ఆటగాళ్ల కోసం ఓ ప్లేట్ నిండా అరటిపళ్ళు ఉండటం చూశానని, కోతులు కూడా అన్ని అరటిపళ్ళు తినవని, మా ఆటగాళ్లు మాత్రం కోతుల కంటే ఎక్కువగా తింటున్నారని వసీం అక్రమ్ మండిపడ్డారు. చెత్త ప్రదర్శన చేసినందుకు జట్టు పైన, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైన తీవ్ర చర్యలు తీసుకోవాలని, పాకిస్తాన్ జట్టులో ఏ మాత్రం పురోగతి లేదని విమర్శించారు. పాక్ జట్టులో మార్పులు జరగాలని, భయం లేని క్రికెటర్లు, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని, ప్రస్తుతం జట్టులో ఖచ్చితంగా 5-6 మార్పులు చేయాలన్నది వసీం అక్రమ్ సూచన. ఇప్పటికైనా తప్పులు తెలుసుకుని 2026 T20 ప్రపంచ కప్ జట్టును సిద్ధం చేయాలని చెప్పారు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు గురువారం బంగ్లాదేశ్ తో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో లీగ్ మ్యాచ్ ఆడుతుంది.